అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం డబ్బుల కోసం ఏపీ రైతులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు నిధులు జమ అవుతాయా అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే పంట సీజన్ మొదలు కావడంతో డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్ తెలిపారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్ లో ఎప్పుడు జమ అవుతాయనేది చెప్పేశారు. ఫిబ్రవరిలో రైతుల అకౌంట్ లో నిధులు జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఫిబ్రవరి నెలలో 6,000 రైతుల అకౌంట్ లో జమ చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే 2 విడతల్లో రైతుల ఖాతాల్లో 14,000 చొప్పున జమ చేసినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్ లో ఎప్పుడు జమ అవుతాయనేది చెప్పేశారు. ఫిబ్రవరిలో రైతుల అకౌంట్ లో నిధులు జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఫిబ్రవరి నెలలో 6,000 రైతుల అకౌంట్ లో జమ చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే 2 విడతల్లో రైతుల ఖాతాల్లో 14,000 చొప్పున జమ చేసినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ఫిబ్రవరిలో అన్నదాత సుఖీభవ డబ్బులను జమ చేయనున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో ఫిబ్రవరిలో ఖాతాల్లోకి నిధులు విడుదల చేసే అవకాశం ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. తమ పెట్టుబడి కోసం డబ్బులు అందుతాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా అన్నదాత సుఖీభవ పథకం తరపున ఏడాదికి 20,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. వీటిని 3 విడతలుగా ఇస్తుంది. తొలి 2 విడతల్లో 7,000, మూడో విడతలో 6,000 అందిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. రేషన్ కార్డ్ 5 ఎకరాల్లోపు పొలం ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తింప చేస్తుంది. అలాగే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం కూడా లబ్ధి పొందే అవకాశం ఉంది. గ్రామ సచివాలయాల ద్వారా ఈ పథకానికి రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తు స్టేటస్ ను అన్నదాత సుఖీభవ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.